చాలామంది తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల దర్శనం చేసి దేవుడు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని, ఆ తలనీలాలు సమర్పించాలని, ఎక్కువసేపు అంటే రష్గా లేకుండా చక్కటి దర్శనం కల్పించమని వాళ్ళు కోరుకుంటుంటారండి. అయితే చాలామంది ఏం చేస్తుంటారంటే విఐపి బ్రేక్ దర్శనం అని ఉంటుంది. తమ తెలిసిన నాయకుల దగ్గరికి వెళ్ళి, అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, టీటీడీ బోర్డు మెంబర్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సిఫారసు రికమెండేషన్ లెటర్లు తీసుకుంటారండి. వాళ్ళు డైరీలో ఒక్కొక్కరికి ఒక డేట్ ఇస్తుంటారు. ఒక్కొక్క లెటర్ మీద ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ మీద 6గురిని అలౌ చేస్తారు విఐపి బ్రేక్ దర్శనం. 500 రూపాయలు మనిషికి, 500 రూపాయల టికెట్తో విఐపి బ్రేక్ దర్శనం ఉంటుందండి. అయితే ఈ విఐపి బ్రేక్ దర్శనం ఏప్రిల్, మే, జూన్లో అవి పనిచేయవు. జనరల్గా ప్రతి సంవత్సరం జరిగేది ఇది. చాలామంది తెలియక ఏం చేస్తుంటారంటే, మీరు సిఫార్సు లేఖలు ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజుల్లో పనిచేయవు, బ్రహ్మోత్సవాల టైంలో పనిచేయవు, ఎవరన్నా విఐపీలు వస్తున్నప్పుడు పనిచేయవు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ విఐపి బ్రేక్ దర్శనం తీసుకోవాలనుకున్నప్పుడు ఈ బ్రహ్మోత్సవాల టైము, సంక్రాంతి, అలాగే వేసవికాల సెలవుల్లో ఈ లెటర్లు పనిచేయవు. మరి ఎప్పుడు తీసుకోవాలండి లెటర్లు? ఈ తప్ప బ్రహ్మోత్సవాలు తప్ప, వేసవి కాలము, సంక్రాంతి సెలవులు, దసరా సెలవులు తప్ప, అలాగే ఫ్రైడే, సాటర్డే, సండే ఈ రోజులు తప్ప మీరు ఎమ్మెల్యేలు, ఎంపీ లెటర్లు పనిచేస్తాయండి. ఇంకో విషయం ఏంటంటే, వేసవి కాలంలో మే 1, 2025 మే 1 నుంచి జూలై 15వ తారీఖు వరకు ఎమ్మెల్యేలు, ఎంపీల లెటర్లు పనిచేయవు. మీరు తర్వాత జూలై 15 తర్వాత మీరు లెటర్ ఒకటి తీసుకోండి. ఆ లెటర్ మీద 6 పంపిస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఎక్కువ మంది పిల్లలకు స్కూల్ సెలవులు, కాలేజీల సెలవు, యూనివర్సిటీ సెలవులు, చాలామంది ఏంటంటే ఖాళీగా ఉంటారు. ప్రత్యేకమైన రైళ్ళని ఏర్పాటు చేశారు. దీంతో ఏమవుతుందంటే, ఏదో విధంగా అప్పటికప్పుడు అనుకుని తత్కాల్లో టికెట్లు తీసుకుని వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళిపోయి కంపార్ట్మెంట్లో 6 గంటలు, 8 గంటలు, 9 గంటలు వెయిట్ చేసేవాళ్ళు ఉంటారు. లేదంటే స్లాట్స్ ఉంటాయండి అక్కడ. ఆ స్లాట్స్లో వాళ్ళు ఆ టోకెన్లు తీసుకుని ఆ స్లాట్లో వాళ్ళు వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకుంటారండి. ఏదేమైనా ఈ తిరుమల దర్శనం ఎమ్మెల్యేలు, ఎంపీ లెటర్లు తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. జూలై 15వ తారీఖు నుంచి మీకు సిఫార్సు లేఖలు అనుమతించబడతాయని చెప్పేసి టీటీడీ బోర్డు ప్రకటించింది. కాబట్టి మీరు మే 1 నుంచి మే 1, 2025 నుంచి 2025 జూలై 15 వరకు సిఫార్సు లేఖలు పనిచేయవు. కాబట్టి ఈ భక్తులందరూ కూడా గమనించవలసిందిగా టీటీడీ బోర్డు కోరిందండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.